ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వస్తూ ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు పవన్. అయితే జనసేన తరపున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ రోడ్డుపై నిర్వహణపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రమాదం జరిగిన రోడ్డును ఎవరూ పట్టించుకోలేదంటూ తప్పుపట్టారు. తాను ఇక అదే రోడ్డుపై వెళ్తానంటూ సంచలన ప్రకటన చేశారు. పవన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. రాజమండ్రిలో గేమ్ చేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే డిప్యూటీ సీఎం పవన్ కార్యక్రమానికి హాజరయ్యారు. లక్షలాది మంది మెగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఈవెంట్ కు హాజరై తిరిగి వెళ్తున్న ఒక ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి రాగా చిత్ర యూనిట్ శరవేగంగా స్పందించింది. రామ్ చరణ్ 10 లక్షల రూపాయల చొప్పున, నిర్మాత దిల్ రాజు చెరో 5 లక్షల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. జనసేన తరపున ఆర్థిక సాయం ప్రకటించారు. రోడ్డు నిర్వహణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. కాకినాడకు చెందిన మణికంఠ, చరణ్ ఇద్దరు స్నేహితులు, మెగా కుటుంబానికి అభిమానులు. అయితే రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ కు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో భాగంగా బైక్ పై బయలుదేరారు. సరిగ్గా రంగంపేట మండలం ఏడీబీ రోడ్లో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో వీరి బైక్ ను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు హాస్పిటల్కు తరలిస్తుండగా మృత్యువాత పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. అయితే ఈవెంట్ కు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలియడంతో చిత్ర యూనిట్ స్పందించింది. ముందుగా హీరో రామ్ చరణ్ స్పందించారు. మృతులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆ తర్వాత దిల్ రాజు సైతం చెరో 5 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. అయితే ఇద్దరు యువకుల మృతికి రోడ్డు బాగోలేకపోవడమే కారణం. దీనిపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్. ఇదంతా వైసీపీ ప్రభుత్వ పాపమేనని చెప్పుకొచ్చారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం మధ్య ఏడీబీ రోడ్డు ఉంటుంది. గత 5 ఏళ్ల కాలంలో ఈ రహదారిని ఎవరూ పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రహదారిని కూటమి ప్రభుత్వం బాగు చేసే పనిలో పడింది. అయితే ఈ దశలోనే ఈ రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడాన్ని పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోయారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గత ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోనే లేదని కామెంట్స్ చేశారు. కనీస నిర్వహణ పనులు కూడా చేయలేదని ఆక్షేపించారు. సరైన విద్యుత్ దీపాలు లేవని, ఫలితంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అయితే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీతులు చెప్పడం వరకేనని, ఆచరణ ఉండడం లేదని విమర్శించారు. గేమ్ చేంజర్ మెగా ఈవెంట్ కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులిపేసుకుంటున్న ప్రయత్నాలను చేస్తున్నారని శ్యామల ఎద్దేవా చేశారు. ఇక కాకినాడ రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్ ఛిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు మరి ఈవెంట్ కు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సార్? సీజ్ ద రోడ్ అనాలి కదా అంటూ ఆమె పవన్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఏలలు వేయండి, గోల చేయండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ఆమె పవన్నే ప్రశ్నించారు. ఇక ఈ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్ళి పరామర్శించారా? అంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా అంటూ శ్యామల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.